మాటలు పడాలి, నువ్వు పడుతుంది. ఏంటంట? ఏ అబ్బాయికి ఒప్పుకుందాం అనుకుంటున్నావు అంటున్నాను. అబ్బాయి ఏంటి అంటే దానికి పెళ్ళి అంట మేడం. 4 అబ్బాయిలు మామూలుగా చూడటానికి వస్తున్నారంట. నలుగురు ఒకేసారి వస్తున్నారా? 4 ఒకేసారి ప్రపోజల్ చేశారంట. ఏ అబ్బాయికి ఓకే చెప్పాలో అంటే అనుకున్నాను. ఇప్పుడు నలుగురు ఒకేసారి చూడటానికి వస్తున్నారా? పక్క అవునా? తనకి నచ్చే వాళ్ళు, అందులో తనకు నచ్చే వాళ్ళు అయితే ఒకరు, వాళ్ళ పేరెంట్స్ చూసేదాన్ని. ఇంకేముంది, నచ్చే వాళ్ళని ఓకే చేసింది అంతేనా? వాళ్ళు కూడా ఒకసారి ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేయట్లేదు కదా మేడం. ఎవరు? ఆ నచ్చే అబ్బాయి. మళ్ళీ ఇదేం ట్విస్ట్? అదే కదా, తను ఎటు తెలుసుకోలేకపోతుంది పాపం. బాబోయ్, ఇప్పుడు అందరూ ఎక్కడ కలుస్తున్నారు? ఎవరు ఎట్లా కలగట్లేదు. అందుకే మొత్తానికి అయితే పెళ్లి చూపుకి వెళ్ళకూడదు అనుకుంటున్నారు. వెళ్ళట్లేదా? 2 hours అడిగా, పర్మిషన్ అడిగా. కానీ అంటే ఆ అబ్బాయితో మాట్లాడదాం అనుకున్నారంట. ఏ అబ్బాయి? వాళ్ళ మామయ్య ఈ అమ్మాయి కలిసి ఇప్పుడు ఈ అమ్మాయి ఒకటే చెప్పవలసిన అబ్బాయితో మాట్లాడదాం అనుకున్నాను. ఆ అబ్బాయి రాలేదు. అబ్బాయి రాలేదు. పెళ్ళికి వెళ్ళిపోయాడు. అయ్యో, మరి ఎలా ఇప్పుడు? అదే రేపు వెళ్ళాలా వద్దని ఆలోచిస్తాను. వెళ్ళు, ముగ్గురిని ఒకసారి చూస్తా, నీ మనసు ఏమైనా మారుతుందేమో. అందులో ఒక అబ్బాయి పెళ్ళి అయిపోయినారు మేడం. అయ్యో, 2 పిల్లలు ఉన్నారంట. వాళ్ళు అది క్యాన్సిల్. నెక్స్ట్ కాకపోతే అతను ఫోన్ చేసి లైఫ్ బాగుంటుంది, చేసుకో, పర్లేదు, గవర్నమెంట్ జాబ్ కదా, అది ఇదని ఏదో చెప్తున్నారు. అబ్బాయి చెప్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ అడిగే వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ మామూలు లెక్క కాదు. నేను అంత ఎదుర్కొండా దొరకట్లేదు. అదే కదా. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి మధ్యలోనే డ్రాప్ అయిపోయాడు. అది మొన్నటి వరకు మాట్లాడాడంటే మొన్నటి నుంచి వదిలేశాడు. ఏం మాట్లాడాడు? అంటే తనే బ్లాగ్ లో పెట్టిందంట. తను నచ్చక ఎందుకు? డ్రింక్ చేస్తాడని, ఫ్రెండ్స్ తో ఇటు తిరుగుతాడని, ఏదో చిన్న చిన్న కారణాల వల్ల పట్టింది. సరే, ఓకే. సెకండ్ వెళ్ళిపోయారు. థర్డ్ అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదంట. ఎందుకని? వాళ్ళు చూసిన అబ్బాయి కదా. వాళ్ళని చూసిన అబ్బాయి అంటే తనకి యాక్సిడెంట్ అయినప్పుడు పరిచయం. యాక్సిడెంట్ అయినప్పుడు పరిచయం. ఓకే. తను అయితే చేసుకోవద్దు. ఇంకొక అబ్బాయి, ఈ అబ్బాయి అయితే ప్రస్తుతానికి పెళ్లి చేసుకున్నాం అంటాడు. కానీ 4 రోజుల్లో అయిపోవాలంట పెళ్ళి. అయిపోయి ఇక్కడే ఉంటారా? ఇక్కడ వేరే చోట? ఇక్కడే ఉంటాను. ఈ అబ్బాయి అయితే పేరెంట్స్ కూడా నచ్చారా? ఈ అబ్బాయి పేరెంట్స్కి చెప్పలేదు. ఇంకా పేరెంట్స్కి చెప్పలేదు. ఒప్పుకుంటారా మరి పేరెంట్స్? ఒప్పించుకుంటాం మా పేరెంట్స్కి, పెళ్లి చేసుకుంటాం. ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. బాగుంది కదా. పెళ్లి చేసుకుంటారు కానీ అబ్బాయి కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఏంటి ట్విస్ట్లు? అదే కదా, ఇదంటే 2 hours టైం. ఇప్పుడు అసలు పెళ్ళి అవసరమా నీకు? ప్రశాంతంగా ఉన్న జీవితానికి అమ్మలు ఎవరిని ఇచ్చి చేసి ఎవరినో ఒకరిని తగిలించే బదులు నేను ఎవరినో ఇష్టపడి చేసుకోవడం బెటర్ కదా. అవునా? కానీ నువ్వు ఇష్టపడ్డ అబ్బాయి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదుగా. చేయడం అయితే అందరూ ప్రపోజ్ చేస్తున్నారు మేడం, ఎవడే ముందుకు రావట్లేదు. అదే కదా, హ్యాపీగా ఉన్నావు కదా ఇలా సింగిల్గా. ఇలా పెళ్లి చేసుకోవడంతో ఉండుకోవడం బెటర్ కదా అక్క అనుకుంది కదా. మరి అన్ని విషయాలు తెలిసినప్పుడు మళ్ళీ పెళ్ళి ఎందుకు? అమ్మ ఒప్పుకోవట్లేదు మేడం. అమ్మ వాళ్ళు ఈ విషయంలో ఒప్పించుకో. పెళ్లి చేసి పంపించే నేనైతే పెళ్ళి అవసరం లేదు అంటున్నాను మేడం. ఎందుకు పెళ్ళి కదా, కష్టాలు, బాధలు, చిరాకు అంతేనా? ఇప్పుడైతే మనకి లైఫ్ అలా నచ్చితే అలా ఉండొచ్చు. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ రావాలే కదా. ఏమంటావు? అంటే మన ఎవరికైనా పడితేనే తెలుస్తుంది. అప్పుడు అనుకుంటుంది ఎందుకు చేసుకున్నానా పెళ్ళి. పంచుడు అయితే పర్లేదు. అలా అన్నావు అనుకుని తను ఏమంటుంది? నువ్వైతే పెళ్లి చేసుకున్నావు, చక్కగా హ్యాపీగా ఉన్నావు. అలాగే చెప్తాను కదా. అబ్బా, అది మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎవరైనా పని చేసుకుంటారు హ్యాపీగా. హ్యాపీగా ఇంట్లో ఉంది.
ఇది కూర్చునే లైఫ్ అయితే బాగుంటుంది. అంతేకాని పెళ్లి చేసుకున్నాను బద్ధకంగా ఉంటానంట. తిన్నావా పడుకున్నావా అలా ఉంటే బాగుండేది లైఫ్. పెళ్లి చేసుకుంటే అలా ఉన్న వాళ్ళకి ఇలా అంటారు, ఇలా ఉన్న వాళ్ళు అలా అంటారు. కామన్ అది, అంతే కదా. కష్టాలు, పిల్లలు, మళ్ళాళ్ళు పోషించడం. అయితే ఇప్పుడు నువ్వు వద్దంటున్నావా నీ కూతురు పెళ్లి చేయవా? చేయ మేడం. ఇదే ఫిక్స్ అయ్యి రేపు పెళ్ళి కదా అప్పుడు చెప్తా. వాళ్ళు చేసుకుంటే నేను చేయలేను వాళ్ళు మేడం, చేసుకుంటారు, నేనైతే చేస్తాను. నువ్వైతే చెయ్యి. మేడం నేను అదే చెప్తున్నాను మేడం, పెళ్ళి చేయొద్దు, పెళ్ళి చేసుకోవద్దు, ఇంకా అసలు వాటి వెంటనైతే వెళ్ళొద్దు. మీరు ఆలోచనే అవుతుంది. ఫుల్ ఎంజాయ్ చేయమన్నాను మేడం. అంతేగాని పెళ్లి గొడవ అయితే తీసుకురావద్దు అనుకోండి. వాళ్ళు ఏమంటున్నారు? లేదు లేదు నాకు పెళ్ళే కావాలంటున్నారు. లేదు మేడం, అలాగని చెప్పరు కదా. అలా చెప్తారు ఏంటి మేడం, నాకు పెళ్ళి వద్దని. ఇప్పుడు అలాగే అంటారు, తర్వాత పెళ్ళి కావాలంటారు. వాళ్ళు చేసుకుంటే ఏం చేయలేదు, నేనైతే పెళ్లి చేయను. మరి మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారు అప్పుడు? నేనా మేడం, మా అమ్మ మా పిల్లలకి పెళ్లి చేయడం ఏమో మేడం అంటే ఒప్పుకుంటారు, ఒప్పుకోరు మేడం కదా. నేను ఉన్నంత వరకు చేసుకొని అంటారు. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. పెళ్ళి వద్దంటావు. పెళ్ళి అయితే వద్దు మేడం, ఎందుకు మేడం పెళ్ళి? నేను ఈ వీడియో మీ వారికి పంపిస్తాను. పంపించండి మేడం, చూడాలి కూడా. అంత బాగా చూసుకుంటే కూడా నువ్వు అలా మాట్లాడతావా? జాబ్ చూసుకోవడం అయితే బాగానే చూసుకుంటున్నాను మేడం, కాకపోతే నాకు పనికి పంపిస్తున్నాను. అదే జాబు పంపిస్తున్నారని అలా చెప్తావా? నీ ఇష్ట ప్రకారం వస్తున్నావు, అలా నెట్టారేంటి వెళ్ళు వెళ్ళు అని? వెళ్ళమని నెట్టకపోయినా సరే మేడం, వచ్చాను కానీ పెళ్ళి అయితే చేసుకోకూడదు మేడం అసలు జీవితంలో. ఏది పాటినా సరే పెళ్ళి అయితే చేసుకోకూడదు. పెళ్లి చేసుకోకపోతే నువ్వెలా నిన్ను నువ్వు పోషించుకోవాలన్నా నువ్వు పని చేయాల్సిందే కదా. అప్పుడైతే హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకేం వాళ్ళు పెంచాలని బాగుండదు కదా మేడం. అప్పుడు పిల్లల్ని కనకూడదని చెప్పు. నేను మీ వారిని పోషిస్తున్నా ఏంటి, మీ పిల్లల్ని పోషిస్తున్నా, అంతే కదా మరి.